హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం రీసెంట్గా అరకు వ్యాలీని అయితే విజిట్ చేశామండి. ఈ కటికి జలపాతం అరకు లోయ సమీపంలో ఉన్న ప్రకృతి రమణీయ ప్రదేశం. ఇది బొర్రా గుహల నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. బొర్రా రూరల్ ఆర్గనైజేషన్ వీళ్ళు పంచాయతీ వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తారండి. ఈ కటికి వాటర్ ఫాల్స్ కి మనతో తెచ్చిన వెహికల్ అయితే అలౌ చేయరు. ఇక్కడ వెహికల్ కి పార్కింగ్ ఉంది. ఇక్కడ పార్కింగ్ లో వెహికల్ పెట్టి ఇక్కడ నుంచి పంచాయతీ వెహికల్ అయితే మనం బుక్ చేసుకొని వెళ్ళాలండి. BRO ఆఫీస్, ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలండి. జీప్ కి ఒక జీప్ కి 8 మెంబర్స్ పడతారండి. 1600 ఛార్జ్ చేస్తారు. పర్ పర్సన్ కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు బొర్రా గుహలకు రైలు ద్వారా చేరుకొని అక్కడ నుంచి జీప్ లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా కటికి జలపాతానికి చేరుకోవచ్చు. రైలు ప్రయాణం అనంతరం జలపాతానికి వెళ్ళడానికి ప్రత్యేకమైన జీపులు అందుబాటులో ఉన్నాయి. ఓన్ వెహికల్ మీద వస్తే వెహికల్ అయితే పార్కింగ్ ప్లేస్ లో పెట్టి ఇక్కడ జీప్ అయితే బుక్ చేసుకొని కటికి వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలి. బైక్ మీద వెళ్లే వాళ్ళకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. జీప్ నైతే ఇక్కడ ఆపేస్తారండి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. మనం తీసుకున్న టికెట్ మీద వెహికల్ నెంబర్ ఉంటుందండి. మళ్ళీ అదే వెహికల్ మనం ఎక్కాల్సి ఉంటుంది. ఈ ప్రాంత వాతావరణం మనకి శాంతిని, ఆనందాన్ని ఇస్తాయి. జలపాతానికి వెళ్ళడానికి ట్రెక్కింగ్ అయితే చెయ్యాలండి. కాస్త కష్టపడాలి పైకి వెళ్ళడానికి. పైకి వెళ్ళేటప్పుడు మీతో తాగడానికి నీరు, తేలికైన ఆహారం తీసుకుని వెళ్ళండి. ఈ జలపాతంలోని వాటర్ క్రిస్టల్ క్లియర్ గా ఉందండి. మనం ఇటువంటి మంచి ప్లేసెస్కి వచ్చినప్పుడు అక్కడ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. మనతో తెచ్చుకున్న చెత్త చెదారాలన్నీ మనతో పాటే తీసుకుని వెళ్ళిపోవాలి. వింటున్నారుగా వాటర్ సౌండ్ ఎలా వస్తుందో. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ తో మొహం కడుక్కుంటే ఆ అలసడంతా పోయిందండి. వాటర్ చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. ఇక్కడ వాటర్ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంది. కటికి జలపాతం ప్రకృతి అందాలతో, ప్రశాంతతతో నిండిన ఒక అద్భుతమైన ప్రదేశం. మీరు కుటుంబంతో లేదా స్నేహితులతో ఈ ప్రదేశానికి తప్పక వచ్చి ఆనందించండి.
వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం కటికి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాము. ఈరోజు కటికి వాటర్ ఫాల్స్లో బాగా ఎంజాయ్ చేసాము. వాటర్ ఫాల్స్లో ఫ్లో కూడా చాలా బాగుంది. అయితే మేము ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. ఇది కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అండి. ఇది కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ అండి. ఇప్పుడు మేము జీప్ నుంచి ఆ రూట్ ద్వారా వచ్చాము. అయితే మీకు ఇంకో వే చూపిస్తాను చూడండి. ఆ వేలో వచ్చినట్టయితే డైరెక్ట్గా మనతో తెచ్చుకున్న వెహికల్స్ ఇక్కడ వరకు వస్తాయండి. ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వెహికల్స్ వస్తాయి. మనం అమౌంట్ అయితే పే చేయవసరం లేదు. డైరెక్ట్గా కారులో వచ్చినట్టయితే ఇక్కడ దాకా రావచ్చు. ఈ విషయం తెలియక చాలా మంది అమౌంట్ అయితే పే చేసి వస్తున్నారండి జీపులకి. డైరెక్ట్గా మనతో తెచ్చుకున్న వెహికల్ అయితే ఈ పాయింట్ వరకు వచ్చేస్తాయి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.